హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మేమైతే మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో ప్రతిరోజు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. మీరు వెంటనే చూసి అప్లై అయితే చేసుకోండి. ప్రతి పొజిషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుసుకుని అయితే అప్లై చేసుకుంటారు. చాలామందికి నోటిఫికేషన్ తెలియకైతే అప్లై చేసుకోలేరు. ఇప్పుడైతే వచ్చేసి అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ, ఇది ఎక్కడ ఉందంటే ఫ్రెండ్స్ మన హైదరాబాద్లోనే ఉంది. దీంట్లో అప్రెంటిస్షిప్స్ పొజిషన్స్ అయితే పడ్డాయి. వీటిని క్లియర్గా అయితే చూద్దాము. ఎవరెవరు అప్లై చేసుకోవాలో వీటికి చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకుందాము అనుకుంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు క్లియర్గా నోటిఫికేషన్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ నుంచి అయితే వచ్చింది. ఇదైతే వచ్చేసి employmentnews.government.in అయితే వచ్చింది. సో దీనికి చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎంప్లాయ్మెంట్లో వచ్చిన వితిన్ 10 డేస్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికైతే ఇంకా టైం ఉంది ఫ్రెండ్స్. ఇది రీసెంట్గా 2 డేస్ బ్యాక్నే వచ్చింది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్. ఇక్కడ వచ్చేసి ట్రేడ్ అప్రెంటైజెస్ అని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. అప్రెంటైజ్ వెయిట్లో ఉన్నాయో కూడా ఒక టేబుల్ ఫార్మెట్లో అయితే ఇచ్చారు. ఐటీఐ ఫిట్టర్లో 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్లో అయితే 8 వేకెన్సీస్. ఐటీఐ ఎలక్ట్రీషియన్లో అయితే 12 వేకెన్సీస్. ఐటీఐ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్లో అయితే వచ్చేసి 3 వేకెన్సీస్. టర్నర్లో వచ్చేసి 3 వేకెన్సీస్. ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ ప్రాసెసర్లు అయితే వచ్చేసి 4 వేకెన్సీస్. అలాగే వీళ్ళకి స్టైఫండ్ అయితే వచ్చేసి 7,700 నుంచి 8,050 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ఈ పొజిషన్స్కి ఎవరైనా అప్లై చేసుకుందాము అనుకుంటే apprenticeshipsindia.orgలో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ ఐటీఐ రెగ్యులర్లో కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి అని అయితే చాలా క్లియర్గా అయితే చెప్పారు. Candidates who have passed the qualifying examination ITI in the year 2019, 2020, 2021 ఓన్లీ ఎలిజిబుల్. ఈ 3 ఇయర్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. అలాగే మీకు ట్రైనింగ్ అనేది 1 ఇయర్ అయితే ఉంటుంది. అలాగే మీరు ఎక్కడన్నా అప్రెంటిస్షిప్ కానీ చేసుంటే మాత్రం ఈ పొజిషన్స్కి అయితే నాట్ ఎలిజిబుల్ అని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హౌ టు అప్లై అయితే వచ్చేసి apprenticeshipsindia.orgలో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని ఉంది కదా టాప్లో. దీన్ని క్లిక్ చేస్తే మీకైతే ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రేమ్ అనేది. ఇక్కడ మీకు ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ మనకు ఆల్రెడీ ఏ ఇన్స్టిట్యూట్లో పొజిషన్స్ పడ్డాయో తెలుసు కాబట్టి దాన్ని అయితే టైప్ చేయాలి. అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీస్ అని అయితే టైప్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టైప్ చేయడంతో అయితే ఇలా కనిపిస్తుంది. అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ డిఆర్డిఓ అని అయితే కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, 5 ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్లో, టర్నర్లో, అలాగే ఫిట్టర్లో, ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ ప్రాసెసర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. సో ఇక్కడ డేట్ చూడండి ఫ్రెండ్స్, పోస్టెడ్ అయితే వచ్చేసి 18/10/2021. సో వితిన్ మనం 10 డేస్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ పొజిషన్స్కి. సో ఎవరైనా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్లై అని క్లిక్ చేస్తే లాగిన్ అయితే అడుగుతుంది. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోండి. లేదు మేము ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టాప్ రైట్ కార్నర్లో రిజిస్టర్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్యాండిడేట్ అని క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఉంటాయి. వాటిని యూజ్ చేసుకుని ఇక్కడ లాగిన్ క్లిక్ చేసి లాగిన్ అయితే చేసుకుని ఈ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ. ఇదైతే వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కింద అయితే వస్తుంది, డిఆర్డిఓ కింద అయితే వస్తుంది. ఇది మన హైదరాబాద్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి అప్రెంటిస్షిప్స్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్స్ అలాగే డిప్లొమా అప్రెంటిస్షిప్స్ అయితే పడ్డాయి. గ్రాడ్యుయేట్స్ అయితే వచ్చేసి ఇక్కడ బ్రాంచెస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఏ డిపార్ట్మెంట్స్లో పొజిషన్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. వీళ్ళకి స్టైఫండ్ అయితే వచ్చేసి 9,000 అయితే ఇస్తారు. అలాగే డిప్లొమాలో ఏ బ్రాంచ్లో మీకు వేకెన్సీస్ ఉన్నాయి అప్రెంటిస్కి, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే వీళ్ళకి అప్రెంటిస్షిప్ స్టైఫండ్ అయితే వచ్చేసి 8,000 అయితే ఇస్తారు.
అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వచ్చేసి మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ముందుగా అయితే వచ్చేసి ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్కి మాత్రమే తీసుకుంటారు. నాన్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఆర్ లైక్లీ టు బి రిజెక్టెడ్ అని చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలంటే బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ 2018, 19, 2020 కెన్ ఓన్లీ అప్లై అనేది చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ 3 years మాత్రమే ఇచ్చారు. అలాగే ఇదివరకు మీరు ఏమైనా అప్రెంటిస్షిప్స్ కానీ ఎక్కడైనా చేసుంటే మాత్రం మీరు ఎలిజిబుల్ కాదని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడైతే 12 months అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఉంటుంది మీకు. అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే వచ్చింది. ఇక్కడ హౌ టు అప్లై అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఏమేం పంపించాలి అంటే వీళ్ళకి మీ కంప్లీట్ బయోడేటా ఉంటుంది కదా, దాన్నైతే ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మార్క్ షీట్స్, మీ డిగ్రీ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైనా అప్లికబుల్ ఉంటే వాళ్ళు, అలాగే పీడబ్ల్యూడి అప్లికబుల్ ఉంటే వాళ్ళు, అలాగే ఆధార్ కార్డు, రిజిస్ట్రేషన్ ప్రూఫ్ ఉంటుంది కదా, మీరు ఎంహెచ్ఆర్, డిఎన్, ఏటీఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, నేను ఫస్ట్లో చెప్పాను కదా, అలా రిజిస్ట్రేషన్ ప్రూఫ్ అయితే వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రూఫ్ని, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు ఇవన్నీ కలిపి వితిన్ 15 daysలో ఈ అడ్రస్కి అయితే పంపించాలి. అడ్రస్ అయితే వచ్చేసి డైరెక్టర్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, డిఆర్డిఓ, పిఓ, కాంచంబాగ్, హైదరాబాద్. ఈ అడ్రస్కి అయితే పంపించండి. 15 days లోపల అయితే వాళ్ళకి రీచ్ అయితే అయిపోవాలి. అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా పెట్టండి ఆన్ ద టాప్ రైట్ కార్నర్ ఆఫ్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ బయోడేటా. సో ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీ బయోడేటా రైట్ సైడ్ టాప్ కార్నర్లో అయితే అతికించండి. అలాగే ఫోటోగ్రాఫ్ కింద మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ని క్లియర్గా మెన్షన్ చేయండి. మీరు ఎన్వలప్ ఉంటుంది కదా, ఎన్వలప్ మీదే ఎలా రాయాలని చెప్పారంటే అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్ ట్రైనింగ్ 2021 గ్రాడ్యుయేట్ డిప్లొమా. మీరు గ్రాడ్యుయేట్కి అయితే గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేయండి, డిప్లొమా అయితే డిప్లొమా మెన్షన్ చేయండి. మీరు ఎటువంటి ఒరిజినల్స్ అయితే పంపించక్కర్లేదు, అన్ని జిరాక్స్ కాపీస్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఒరిజినల్స్ అయితే వచ్చేసి వీళ్ళు ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ జాయినింగ్ టైంలో అయితే ఒరిజినల్స్ చూపించమని అయితే అడుగుతారు. ఇప్పుడైతే వచ్చేసి నేను ఎలా ఎంహెచ్ఆర్, డిఎన్, ఏటీఎస్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్ వీళ్ళు ఇచ్చిన లింక్ అయితే ఓపెన్ చేస్తే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని అయితే అడుగుతున్నారు. ఇక్కడ లాగిన్ అని చూడండి ఫ్రెండ్స్. లాగిన్ అని క్లిక్ చేస్తే ఆల్రెడీ మీ దగ్గర లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటే లాగిన్ చేయండి. లేదు మేము కొత్త యూజర్స్ అంటే ఇక్కడ రిజిస్టర్ హియర్ అయితే క్లిక్ చేయండి. రిజిస్టర్ క్లిక్ హియర్ అని క్లిక్ చేయడంతో ఇలా అయితే కనిపిస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ చెక్, క్వశ్చనరీ అండ్ గైడ్ లైన్స్ అయితే ఉంటాయి. ఎన్రోల్మెంట్ ఫాము, ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వచ్చేసి ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐ వుడ్ లైక్ టు ఎన్రోల్ మై సెల్ఫ్ అని క్లిక్ చేయడంతో ఇలా అయితే వస్తుంది. సో ఏ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ విచ్ స్టేట్, మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అయితే క్లిక్ చేయండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర క్లిక్ చేయండి. అలాగే వచ్చేసి ఐ హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, ఫార్మా అయితే ఫార్మా ఇన్ ద ఇయర్ త్రూ ద మోడ్ ఆఫ్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ అని క్లిక్ చేయడంతో ఒక్కొక్కటి క్వశ్చన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. చాలా సింపుల్గానైతే ఉంది ఫ్రెండ్స్. మీరు ఫిల్ చేసిన తర్వాత ఆ ఫామ్ని అయితే ప్రింట్అవుట్ తీసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు వాళ్ళు కంపల్సరీగా అయితే అడిగారు. మీరు అన్నీ పంపించేటప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా కంపల్సరీగా పెట్టాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ పెట్టకపోతే అప్లికేషన్ని కన్సిడర్ చేయము అని చాలా క్లియర్గా అయితే చెప్పారు. సో కాబట్టి కంపల్సరీగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ రిజిస్ట్రేషన్ చేసినట్టు ఫామ్ అయితే వాళ్ళకైతే పంపించాల్సి అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ అప్డేట్స్. సో కంపల్సరీగా అయితే అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. తెలంగాణ, ఆంధ్ర స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తెలియచేయండి ఫ్రెండ్స్, తెలుసుకుని అయితే అప్లై చేసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.